చాలా చాలా రోజుల తర్వాత మన అమరేంద్ర పవర్ అయితే మనం అయితే చూసాము. అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. మీ మాటలు ఒక మాటలో చెప్పాలంటే నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే రేపు తర్వాయి భాగం ప్రోమో చూసే ఉంటారు కదా. తర్వాయి భాగం ప్రోమోలు అయితే మన భాగ్యనే అమరేంద్ర భార్య, తాళి కట్టిన భార్య అనేసి మన అమరేంద్రకి అయితే తెలిసింది. అమరేంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే మన మనోహరికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గండాలు ఎదురవుతున్నాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఇక్కడ అమరేంద్ర గతం మర్చిపోయాడు అనేసి మనం అయితే అనుకుంటున్నాం కదా, కానీ అమరేంద్ర గతం మర్చిపోయాడా లేదా అనేది మనకి ఈరోజు కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అమరేంద్ర మన అంజు పాపనైతే ఎలాగైనా సరే కాపాడాలి. అసలు ఆ ఫైల్లో ఏం చూసారని మీకు డౌట్ రావచ్చు కదా, ఆ ఫైల్లో కూడా నేనైతే చెప్తాను. అది ఒక హాస్పిటల్ ఫైలు మనకు తెలిసిన విషయం. అక్కడ ఫోటోలు, ఏ ఫోటోలు కనపడకుండా అయితే మన మనోహర్ అయితే దాచేసింది. అయినా కానీ అమరేంద్ర అంజు పాపను తీసుకురావాలి. అసలు అమర్కి ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే, అసలు రణబీర్ దగ్గర ఏమి ప్రూఫ్స్ ఉన్నాయి, అంజు పాప తన కూతురు అనడానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి మన అమరేంద్రకి ఎలా మైండ్లోకి వచ్చింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తానికి అయితే అంజు పాప అయితే మనకు శనివారం ఎపిసోడ్లో అయితే వెళ్ళిపోయింది. శనివారం ఎపిసోడ్లో వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుసు, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన అమరేంద్ర ఖచ్చితంగా అడతాడు, ఏం ప్రూఫ్ నీ కూతురు అనేసి, ఏం ప్రూఫ్ నీతో పంపించాలంటే ఏం ప్రూఫ్ ఉంది అనేసి అడతాడు అనేసి నేనైతే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే అడిగినాడు. అదే అడిగితే రణబీర్ తడబడినాడు. అంటే అక్కడే చంపేస్తాను, పొడిచేస్తాను అనేసి పెద్ద మాటలు మాట్లాడినాడు. కానీ రణబీర్ అసలు నువ్వు కనీసం అమరేంద్ర ముందర నిల్చోవడానికే భయపడేవాడివి. అలాంటిది ఇప్పుడు అమరేంద్ర గతం మర్చిపోయాడు అనేసి అక్కడ చెప్తారు కదా, మన లాయర్ గారు చెప్తారు కదా, ఏం చెప్తారు, అమరేంద్ర మర్చిపోయిన తన గతాన్ని మాత్రమే, తన పవర్ని, తన స్టామినాని కాదు అనేసి. ఆ విధంగా రణవీర్కి అయితే చుక్కలు చూపించకుండా వదిలిపెట్టాడు. మరొకసారి ఇంటికైతే వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చుక్కలు అయితే చూపిస్తారు. అసలు ఏం జరగబోతుంది ఏమనేసి మాట్లాడదాం. మొత్తానికి ఎపిసోడ్లో అయితే స్టార్టింగ్ మన అమరేంద్ర అయితే ఫుల్ ఆలోచన చేస్తూ ఉంటాడు. మన బాగి అలాగే రాతోడు అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా తీసుకురావాలి అనేసి ప్రయత్నాలు చేసి వాళ్ళు గమ్మునే అయిపోయినారు. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అమరేంద్రని కాపాడుకోవాలంటే అంజు పాప వెళ్ళిపోయిన తర్వాత, ఆయన గతం గుర్తొచ్చిన తర్వాత ఎలాగైనా సరే తెచ్చుకోవచ్చులే అనేసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఇంక ఏం చేయలేరు వాళ్ళు కూడా, ఎందుకంటే ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఏం చేయలేరు. కానీ లాస్ట్లో మాత్రం చిట్టికేసి మనోహరి ఏం మాట్లాడావు, నిన్న అందరూ కొద్దిసేపు క్రితం అందరూ ఒక్కొక్కరి ఇంట్లోంచి పంపించేస్తాను అనేసి అన్నావు కదా, ఇప్పుడు కనీసం ఒక చిత్తు పేపర్ కూడా ఆయనకి తెలియకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళదు అనేసి డైలాగ్ మాత్రం సూపర్. అసలు ఈరోజు ఎపిసోడ్ మాత్రం బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అదైపోయిన తర్వాత మొత్తానికి అయితే మన అమరేంద్ర ఏం జరిగింది అనేసి మాట్లాడతాం. ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి మీకు క్లియారిటీగా అయితే అర్థమయ్యేలాగా చెప్తాను. ఎపిసోడ్లో ఏం లేదు, మన అమరేంద్ర వచ్చి డాడీ నువ్వే నా హీరో డాడీ అనేసి అంజు పాప అనడం, అలాగే అన్నయ్యల్ని అంటే వాళ్ళ అన్నోళ్ళని అందరిని బాగా మిస్ అవుతా ఉంటే అక్కడ మన బుజ్జమ్మకి అయితే ఒక మాట అయితే చెప్పింది, బుజ్జమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, డాడీని జాగ్రత్తగా చూసుకో అనేసి అయితే చెప్పింది కదా. డాడీని జాగ్రత్తగా చూసుకుంటుంది. అసలు ఎవరు ఈ పాప, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుంది మన పైన, అసలు ఎవరు అనేసి మన అమరేంద్ర అయితే ఆలోచించడం అయితే మొదలుపెట్టాడు. మొదలు పెడితే అక్కడ ఫోటోలు ఉన్నాయి కదా, ఫోటోలన్నింటినీ తీసి మన స్టోర్ రూమ్లో అయితే పెట్టేసింది మన మనోహర్ అయితే. ఎందుకంటే అమరేంద్ర గతం గుర్తు రాకూడదు, అమరేంద్రకు ఒక ఫ్యామిలీ ఉంది, అలాగే అమరేంద్రకి పెళ్ళయింది అనేసి గతం గుర్తు రాకూడదు అనేసి ఫోటోలంతా దాచిపెట్టేసింది. కాబట్టి ఇంకా అమరేంద్రకి ఫోటోలు చూసే ఆప్షన్ అయితే లేదు. సరే అనేసి కబోర్డ్ ఓపెన్ చేశాడు. కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్లో ఫైల్స్ అన్ని తిరిగేశాడు. అంటే రణబీర్ పేరు అక్కడ మైండ్లో వస్తుంది కదా, ఒక్కొక్కసారి రణబీర్ మైండ్ పేరు చెప్పినప్పుడు ఒకసారి కోల్కతాలో పోయి పట్టుకోరావడం అవంతా చూసాం కదా, మనకు గుర్తొచ్చింది కదా. అదేవిధంగా ఫైల్స్ అంతా చూశాడు, మిలిటరీ ఆఫీస్ డ్రెస్ చూశాడు. అసలు అమరేంద్రకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. ప్రూఫ్స్ దొరకకపోతే ఇక్కడ ఒక ఫైల్ అయితే దొరికింది, హాస్పిటల్ ఫైల్ అయితే దొరికింది. హాస్పిటల్ ఫైల్లో మామూలుగా ఎవరన్నా మనం గార్డియన్గా ఎవరు పేరు ఇస్తాం, ఒకవేళ ఇన్ కేసు మనం హాస్పిటల్కి పోయినాం అనుకోండి, గార్డియన్గా ఎవరో ఒకరు పేరు ఇస్తాం, ఫాదరు లేకపోతే మదరు అనేసి అక్కడైతే ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ అంజు బాబుది ఆ ఫైల్ ఉంటుంది అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు మనకు చూపించలేదు, కానీ మీకు అర్థమయ్యేలాగైతే చెప్తాను. అక్కడ గార్డియన్కి అయితే మన ఫాదర్ అమరేంద్ర, పిల్లల విషయంలో ఎలా ఉంటారో మనకు తెలుసు, అలాంటి పిల్లల విషయంలో అక్కడ అమరేంద్ర అనే పేరు అయితే ఉంటుంది. అంటే ఈ పాప నా పాపే, అసలు ఇప్పుడు నాకు ఫాదర్ అనే ఒక ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ హాస్పిటల్లో ఒక ఫాదర్ అనే ట్యాగ్ లైన్ ఉంది. అలాగా రణవీర్కి ఏముంది అనేసి మన అమరేంద్ర అయితే థింక్ చేసి అక్కడ మన సరే అనేసి అంజు పాపని ఎలాగని తీసుకొద్దాం, ఇప్పుడు మనకు గతం గుర్తులేదు కదా, గతం గుర్తొచ్చిన తర్వాత తన కూతురు అనేసి ప్రూవ్ చేసినాడంటే అప్పుడు ఇచ్చి పంపిద్దాం అనేసి మన అమరేంద్ర అయితే థింక్ చేసుకొని అక్కడ రాతోడు కారు కీసి అనేసి రాతోడు దగ్గర కార్ కీస్ తీసుకొని అక్కడ డ్రైవ్ చేసుకొని వెళ్ళడం,
అంటే ఇక్కడ ఏమంటే గతం గుర్తొచ్చిందా లేదా అనేసి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఇక్కడ మన పేరు చంబా అనేసి నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఫ్రాడ్లు చేసే పేర్లు బాగా గుర్తుంటాయి కానీ మంచి పేర్లు యాదమ్మ. యాదమ్మ అయితే కాఫీ తీసుకువస్తే నాకేం కాఫీ వద్దు ఏమొద్దు అనేసి యాదమ్మని 4 పీకల అక్కడ మైక్ పెట్టారు అన్నీ చేశారు, కానీ ఆ మైక్ని అయితే యూజ్ చేయలేకపోతా ఉంటారు. కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ మైక్ని యూజ్ చేసేలాగా చేయండి డైరెక్టర్ గారు. సరే అనేసి యాదమ్మ పోయేసి మన మనోహరికి అయితే ఒక సందేశం అయితే పంపించింది. అమరేంద్ర సార్ ఎందుకో ఫాస్ట్గా కార్ తీసుకొని వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు అనేసి సమాచారం అయితే అందించింది. ఇక్కడైతే మన రాతోడు అలాగే బాగి అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఆయన, మళ్ళీ గతం మర్చిపోయేసి ఇంట్లోకి రాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రాలేడేమో అనేసి భయపడుతూ ఉంటారు. ఫస్ట్ రోజు అయితే ఆ విధంగా జరిగింది, ఒకసారి అయితే మిస్టేక్ జరిగింది, రెండోసారి ఆ మిస్టేక్ జరగదని మనకు తెలుసు. అందుకోసం అనేసి అమరేంద్ర కూడా ఆ అట్మాస్ఫియర్కి అయితే సెట్ అయింటాడు కాబట్టి అమరేంద్ర ఆటోమేటిక్గా గతం మర్చిపోడు. కానీ గతం గుర్తొచ్చిందేమో అనేసి అనుకుంటా ఉంటే అక్కడ మన యాదమ్మ అయితే చెప్తుంది, అమరేంద్ర సార్కి ఏమైనా గతం గుర్తొచ్చిందేమో, పోయి అంజు పాపను తీసుకురాని పోయాడమంటే అంజు పాపను తీసుకురాని పోడు, ఫస్ట్ నా అంతు చూసి మళ్ళీ అంజు పాపను తీసుకొస్తాడు అనేసి మన మనోహరి గారు అయితే భయపడతా ఉంటారు. గుర్తుంది కదా, భయం ఉంది కదా, భయం ఉండి కూడా మరి నువ్వు ఇంత తప్పు చేయాలని చూస్తా ఉన్నావు, నిన్ను అసలు ప్రాణాలతో పెడతాడు అసలు అమరేంద్ర, అసలు నిన్ను ఇప్పుడన్నా క్షమించి వదిలేస్తాడేమో కానీ అసలు నేను ప్రాణాలతో పెడతాడు అసలు. ఎలా మనోహరి ఇంత చీప్గా ఇంత సిల్లీగా ఆలోచిస్తే ఎలా మనోహరి నువ్వు అసలు కొంచెం థింక్ చేయి. ఆ పక్కన నీ పక్కన యాదమ్మ ఉంది, యాదమ్మ ఇచ్చే ఐడియాలు కొన్ని తీసుకో, అలాగే ఇంకా కొంచెం ఏడన్నా తెచ్చుకోవాలనుకుంటే బాగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి కొంచెం ఐడియాలు తెచ్చుకో, ఎందుకంటే బాగా అమరేంద్ర బాగా ముందుకెళ్తే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నీకు చుక్కలే వెరీ సూన్, మామూలు చుక్కలు కాదు, నెక్స్ట్ లెవెల్ చుక్కలు అయితే ఉండబోతున్నాయని నాకు క్లారిటీ అయితే అర్థమైంది. సైలెన్స్ మొత్తానికి అయితే అక్కడ మన రణవీర్ దగ్గరికి పోయి కార్ డ్రైవింగ్ చేసుకొని పోయి రణవీర్ అయ్యో అమరేంద్ర వచ్చేస్తా ఉంటాడు, ఏం చేయాలి ఇప్పుడు పరిగెత్తాలి అన్నట్టు పరిగెత్తా ఉంటాడు, డ్రైవ్ చేసుకొని పోతా ఉంటే మన అమరేంద్ర కార్ అడ్డం పెట్టి రణవీర్ అసలు ఎవరు నువ్వు, అంజు బాబుని ఎందుకు తీసుకెళ్తా ఉన్నావు, అసలు నీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, నువ్వే తండ్రి అనేసి ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి నాకు చూపి అనేసి అడిగే కొందికి అక్కడ బెబ్బెబ్బే మెమ్మెమ్మే అనేసి అన్నాడు. బెబ్బెబ్బే మెమ్మెమ్మే అన్న ఏం చేసేయట్లేదు. అక్కడ లాయర్ అయితే ఒక మాట అయితే చెప్పాడు, అమరేంద్ర నేను చంపేస్తాను, నా కూతురు అలాగన్నా సరే తీసుకెళ్తాను, నీకు ఆస్తి కావాలంటే ఎవరినో ఒక అనాథ పాపం తీసుకుపోయి సాక్కు, అలాంటిది ఇక్కడ ప్రేమతో 4 పక్షుల మధ్య తిరుగుతూ ఉంటే 4 పిల్లల మధ్య తిరుగుతూ ఉంటే పాపం తీసుకెళ్ళిపోతే ఎలా రణవీర్, నీకు మనోహరి కావాలి ఓకే, మనోహరి వద్దనుకొని వదిలేసినావు కదా, మరి ఎందుకు ఆ పాపను ఇబ్బంది పెడతా ఉండవు అనేసి లాయర్ అయితే చెప్పాడు. ఈ పాప కాకపోతే ఇంకో పాప సార్ వదిలేయండి, అమరేంద్ర గతం మాత్రమే మర్చిపోయాడు, అమరేంద్ర పవర్ని అమరేంద్ర స్టామినాని మర్చిపోలేదు అనేసి మన లాయర్ గారు అయితే మంచి మాటలు చెప్పి రణవీర్కి అయితే చెప్పాడు. రణవీర్ చెప్తే మన మనోహరి అయితే అమర్ మర్చిపోయినట్టు గతం మర్చిపోయినట్టు మొన్న టెర్రరిస్టులను పట్టుకొచ్చినట్టు ఈరోజు కూడా ఏమన్నా పట్టుకొస్తారేమో అంటే మన యాదమ్మకి అయితే అక్కడే పడిపోయినాయి అనుకోండి, అసలు మామూలుగా కాదు. ఎందుకంటే అక్కడ గన్ షూట్ చేసి అక్కడ పడి ఉండాల్సింది, ఒక షూట్ అన్న జరిగిండాల్సింది, ఎందుకంటే బాగిని కాల్చినట్టు ఊరికేట యాక్టింగ్ అనే చేసి ఉండాల్సింది, అక్కడ గడగడ కింద పడిపోయి ఉండాలి అసలు. ఆ విధంగా ఎపిసోడ్ డిజైన్ చేయాలి, ఎందుకంటే బాగా టార్చర్ చేశారు కదా, ఆ టార్చర్కి న్యాయం జరిగేలాగా చూస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. సైలెన్స్ మొత్తానికి అయితే మన అమరేంద్ర అయితే మన అంజు పాపను అయితే ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆనందానికి అవధులు లేవు అబ్బా, ఎందుకంటే మన నుంచి ఒకరు కంప్లీట్గా దూరం అయిపోతూ ఉంటారు, ఇంకా మన వాళ్ళని వీళ్ళు కలవలేరు అనుకుని తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి మీతోనే ఉంటాను, మీ సంతోషంతోనే ఉంటాను అనేసి అంటే ఎంత ఆనందం అవుతుందో అంత ఆనందం అయితే మన పిల్లలు అయితే పడ్డారు. అలాగే మన రాతోడు చాలా సంతోషపడ్డాడు. మన భాగ్య అయితే అవధులు లేవు సంతోషానికి అయితే. ఆ విధంగా అయితే మొత్తానికి సంతోషం అయితే పడ్డారు. సంతోషం పడిన తర్వాత అక్కడ నువ్వు గతం మర్చిపోయావు అమరేంద్ర, నువ్వు ఇచ్చేస్తా అని చెప్పావు, ఆల్రెడీ నువ్వు గతం మర్చిపోకముందు అంజు బాబును వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తా అన్నావు అంటే మనోహరి నేను ఒక్కటే చెప్తా ఉన్నా నీకు, ఇక్కడ అంజు పాప నాకు అసలు గతం గుర్తు రాకముందు ఏం జరిగిందో నాకైతే తెలియదు, గతం గుర్తున్నప్పుడు ఏం జరిగిందో నాకైతే తెలియదు, ఇప్పుడు నాకు ఎప్పటి వరకు గతం గుర్తొస్తుందో అప్పటి వరకు అంజు పాప ఈ ఇంట్లోనే ఉంటుంది, ఏమి చేయలేదు అనేసి అంటే అక్కడ మన బాగి కూడా ఫైర్ అయింది. ఎందుకంటే ఒక సపోర్ట్ అనేది దొరికింది కాబట్టి ఆ సపోర్ట్ దొరికిన తర్వాత మన బాగి కూడా మనోహరి ఆయన చెప్పాడంటే ఒక మాట చెప్పాడంటే మరొకసారి మాట్లాడద్దు అనేసి అర్థం చేసుకో, అందుకని సైలెంట్గా ఉండు అనేసి అయితే మన మనోహరికి కూడా చుక్కలు చూపించి అక్కడైతే మనోహరికి చిటికేసి వెళ్ళిపోతా అంటే మనోహరి ఏమన్నావు ఇందాక, నా పిల్లల్ని అంతా దూరం చేస్తా అనేసి అన్నావా, గద్దలాగా అట్టే రెక్కలు గద్ద ఎత్తుకొని పోతుంది అనేసి కోడి పిల్లల్ని, అలాగైతే కోడి రెక్కలని ఇలా వంచి కాపాడుకుంటుందో ఆ విధంగా నా పిల్లల్ని కాపాడుకుంటాను అనేసి మన మనోహరికి అయితే చెప్పింది. అక్కడ రాతోడు మాత్రం ఫుల్ ఖుషి. అదైపోయిన తర్వాత మనకు తర్వాయి భోగంలో అయితే అక్కడ ఏమండి రాండి భోంచేద్దరు అనేసి మన బాగా అయితే పిలిస్తే అసలు ఏం పిలిచారు మీరు మళ్ళీ ఒకసారి పిలవండి అంటే అప్పుడు మన బాగి అయితే తప్పు చేసేసానా అన్నట్టు ఫీల్ అయింది. ఫీల్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. మన బాగి అయితే
మరొకసారి అయితే మనకు హ్యాపీ మూమెంట్ అయితే మనకు చూపించిందని చెప్పొచ్చు. అక్కడ భాగ్య అయితే నేను మీ భార్యని, తాళి కట్టిన భార్యని, తాళిని మీరు కట్టిండే తాళిని నేను లోపల దాచున్నాను అనేసి అంటే అక్కడ మన మనోహరి మన భాగ్య నిజం చెప్పిందా లేకపోతే డ్రీమ్లో ఉండరా అనేసి మనకైతే చూడాలి. నిజం చెప్పింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే అవుతుంది. ఒకవేళ నిజం చెప్పుకున్నాం అంటే ఇంకొన్ని రోజులు అయితే మనం బాధ అయితే పడక తప్పదు. నిజం చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. నిజం చెప్పిన తర్వాత మన భాగ్యని అమరేంద్ర గారిని దగ్గర తీసుకున్నామంటే అప్పుడు మనోహరి కుంగి కుసించిపోతుంది. ఆ ఎపిసోడ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. రేపు ఎపిసోడ్లో అయితే మన భాగ్య అమరేంద్ర అయితే ఒకరు అవుతారని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.